అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఏమైందమ్మా అంత బాధపడుతున్నావు? బజార్కెళ్ళి వస్తుంటే హేమలత ఆంటీ కనిపించారమ్మా. ఒక విషయం చెప్పారు. చాలా బాధ అనిపించేసింది. హేమలత ఆంటీనా? ఏం చెప్పారు? ఆ పక్క వీధిలో రాజుగారు ఉన్నారు కదమ్మా, వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది కదమ్మా. అవునమ్మా. ఈ మధ్య భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారంట. అయ్యో అవునా? ఆ అమ్మాయి కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయిందంట. ఈ అబ్బాయికి మనసు పాడయ్యి మందుకు బానిసైపోయాడంట. మరి వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా? అనకపోవడం ఏంటమ్మా, గట్టిగా మందలించారంట. కానీ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంట. అయ్యో, అంత పని చేసాడేంటమ్మా? అలాగని ఆ అమ్మాయి ఏమన్నా సుఖంగా ఉందా? నేనేదో భయపెట్టడానికి చేశాను, ఇంత జరుగుద్దని అనుకోలేదు అని మంచినీళ్ళు కూడా తాగడం లేదంట. ఆ అమ్మాయికి ఏమవుతుందో అని అందరూ భయపడుతున్నారు. అందుకే కలిసి మాట్లాడుకుంటే పెద్ద సమస్య కూడా చిన్నగా అనిపిస్తుంది. లేదంటే చిన్న సమస్య కూడా ఇలాంటి పెద్ద పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. అందుకే నీకు చెప్తున్నానమ్మా, పెళ్ళయ్యాక ఏదైనా గొడవ జరిగితే ఇగోలకు పోయి దూరం అయ్యాకంటే ఇద్దరూ మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. లేదంటే పెద్దవాళ్ళకు చెప్పాలి, వాళ్లే పరిష్కారం చూపుతారు. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. సరేనమ్మా. గొడవ జరిగినప్పుడు ఇద్దరిలో ఒకరు ఒక మెట్టి దిగితే మనమేమీ తగ్గిపోము, మన విలువ ఇంకా పెరుగుతుందని నాకు అర్థమైందమ్మా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఇలాంటివేమీ జరిగేవి కాదు. ఇప్పుడు ఎవరికి వారు విడిగా ఉండడం వల్ల ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి.